భరణి గారు ఏదైతే దివ్యాని నామినేట్ చేసిన విధానం రీజన్ ఏదైతే ఉందో తొప్పాస్ రీజన్ అని చెప్తాను. ఎందుకు తొప్పాస్ రీజన్ అన్నానంటే, ఇప్పుడు ఎమాన్యుల్ ఆయన నామినేట్ చేసినప్పుడు భరణి గారు చెప్పిన రీజన్ ఏంటంటే, నేను తనూజాని కంటెండర్షిప్లో ఉంచి నేను గివప్ ఇవ్వడానికి మెయిన్ రీజను ఆ అమ్మాయి ఎంతో కష్టపడి వచ్చింది, ఎంతో అదే ఐ మీన్ దట్ 4 కంటెండర్షిప్లు చివరి వరకు వెళ్ళి ఆ అమ్మాయి కెప్టెన్సీ పోగొట్టుకుంది కాబట్టి నాకు ఇవ్వాలనిపించింది, అందుకే నేను అంత బాగా ఆడట్లేదని చెప్పి కూడా నేను అక్కడ చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఎమాన్యుల్కి రీజన్ చెప్పాడు. అంటే 2 విషయాలండి. భరణి 2 విషయాలకి అక్కడ లోబడిపోయాడని చెప్పాలి. ఒకటి, తనూజ ఫ్యాన్స్కి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయపడి ఆమెకి కంటెండర్షిప్ ఇస్తే ఈయన కొద్ది ఓట్లు షేర్ వస్తుందని చెప్పి ఆలోచించి ఆమెకి ఇచ్చాడని ఒక రీజన్ అయితే, ఇంకో రీజను ఖచ్చితంగా తనూజ ఒక బాండింగ్తో ఇచ్చాడని అనుకోవాలి. ఎయిదర్ అది కానీ ఇది కానండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే ఉంటుంది. న్యాయంగా మాట్లాడదాం మనం. ఒకటి, కంటెండర్షిప్ ఆమెకి రిలేషన్తో కూతురు వాత్సల్యంతో ఇచ్చేనా ఉండాలి, లేదంటే ఆమె ఫ్యాన్స్కి భయపడన్నా ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి. ఇక్కడ ఆలోచించండి. మరి దివ్య దగ్గరకు వచ్చి అంటాడు, బాండింగ్లు కోసం నేను బయటికి వెళ్ళిపోయినా అంటున్నారు కదా, నేనైతే నమ్మట్లేదు, నాకు అసలు అలా ఒప్పుకొని కూడా నేను, కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అందుకే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అన్న రీజన్ ఏదైతే ఉందో, మరి నామినేషన్లో బాండింగ్ల కోసం ఆమె నామినేషన్లో ఉంచాలి అంటావు, బయట ఎవరు మాట్లాడలేదు అంటావు, నాగార్జున గారు ఎక్కడా అనలేదు, హౌస్మేట్స్ ఆమె ఆ రీజన్తో హౌస్మేట్స్ పోనీ నిజంగా ఆమె వల్ల నువ్వు బాండింగ్ల వల్ల నువ్వు బయటికి వెళ్ళిపోయావు హౌస్మేట్స్ అనుకుంటే, హౌస్మేట్స్ దివ్యానన్నా నామినేట్ చేస్తారు, లేదా నీ దగ్గరకు చెప్తారు కదా, అన్న నువ్వు దివ్య వల్ల నువ్వు అన్యాయం అయిపోయావు అన్నా అని చెప్పి. మరి ఎవరు మాట్లాడలేదే, ఎవరు నామినేట్ చేయలేదే దివ్యాని, మరి నువ్వెందుకు ఆ రీజన్తో నామినేట్ చేసి ఆమె ప్రూవ్ చేసుకోవాల్సిందేంటి బొచ్చి? ఇక్కడ ఆమె ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఏం ప్రూవ్ చేసుకుంటుంది? ఆమెను నామినేట్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకొని చెప్తాను ఏంటండి? మీకు దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మితే అమ్మ నీ వల్ల నాకేం పోతుందమ్మా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం తప్పేం కాదు. నువ్వు అవసరం వెళ్ళిపోతే నేను ఆట బాగా ఇంప్రూవ్ అవుద్దని చెప్పుకోవాలి. అంతేగాని ఏంటి అందరికీ ప్రూవ్ చేసుకో. అసలు ఎవరు చెప్పారు ఆమె వల్ల బయటికి వెళ్ళిపోయారని? ఎవరన్నా మీకు అఫీషియల్గా నాగార్జున గారు ఎక్కడైనా చెప్పారా? పోనీ మీకు ఆ కామెంట్స్ ఏమన్నా చూపించారా? లేదు. హౌస్మేట్స్ ఎవరైనా ఆ విషయం మీద నీ మీద డిస్కస్ చేశారా? ఏది లేనప్పుడు మీరు అది తీసుకొచ్చి ప్రూవ్ చేసుకో, అందరికి హౌస్మేట్స్కి అందరికీ కాదని చూపి అని ఆమె చెప్తున్నారు. అలా చెప్తారు, అలా కుదురుద్దండి. మీ వల్ల కూడా మిగతా గేమ్ కూడా మొత్తం మీరు ఎక్కడ సపోర్ట్ చేయాలి. మీకు ఒక విషయం తెలుసా, దివ్యాని ఎక్కడ కూడా మీరు సపోర్ట్ చేసి గెలిపించింది ఏం లేదు. తనూజని ఇంకా మీరు సపోర్ట్ చేస్తూనే వచ్చారు గేమ్స్లో కానీ మన కంటెండర్షిప్లో కానీ. మీ వల్ల ఆమెకేం ఉపయోగం పడలేదు, ఉపయోగం కూడా లేదు, పైపెచ్చు బొక్కలు తప్ప నా ఫీలింగ్.